స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో ఈరోజు ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నార్పల మండల కేంద్రానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులతో అలాగే వర్కర్స్తో కూడా మాట్లాడి ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఒక థీమ్ ప్రకారంగా ప్రతి నెల కూడా ఈరోజు మన ఎన్వైరన్మెంట్ అంతా కూడా క్లీన్గా ఉండాలి అనే భావనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ నెల థీమ్ అంగన్వాడీ కేంద్రాలను మనం విజిట్ చేయడము, అలాగే 3 B's అంటే 3 B'లు, ఒకటి బాటిల్, B ఫర్ బాటిల్, B ఫర్ బ్యాగ్, B ఫర్ బాక్స్. అంటే ఈ 3 B's కూడా మనం రోజు వాడే వస్తువులు, ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలకి మనము బాటిల్స్, బ్యాగ్స్ అలాగే బాక్స్ రూపంలో ఎక్కువ ప్లాస్టిక్ని వాడే పరిస్థితి ఉంటుంది. సో ప్లాస్టిక్ నిషేధం మీద ఎక్కువ అవగాహన అందించాలని ఈరోజు అంగన్వాడీ విజిట్స్ పెట్టుకోవడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, పిల్లలకి, అట్లాగే తల్లిదండ్రులకు ఈరోజు ఒక మంచి మెసేజ్ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. సో అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు వాడే వస్తువులలో ముఖ్యంగా బాటిల్స్, నీళ్లు తాగే బాటిల్స్లో ప్లాస్టిక్ని నిషేధించి స్టీల్ బాటిల్స్లో వాళ్ళు తాగితే మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పి వాళ్ళకి స్టీల్ బాటిల్స్ని ఎక్కువ ఉపయోగించాలని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే బ్యాగ్స్ని, మామూలుగా మనం ఏదైనా బ్యాగ్స్ తీసుకెళ్లాలంటే ప్లాస్టిక్ బ్యాగుల్లో ఈరోజు అత్యధిక యూసేజ్ జరుగుతూ ఉంది. సో ఆ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా జూట్ బ్యాగ్స్ కానీ లేదా బట్టతో కుట్టినటువంటి బ్యాగ్స్ని ఉపయోగిస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని, రీసైకిల్ బ్యాగ్స్ ఉంటే పర్యావరణానికి అలాగే ఆరోగ్య రీత్యా కూడా అది ఉపయోగంగా ఉంటుందని ఈరోజు మంచి మెసేజ్ ఇవ్వడానికి బ్యాగ్స్ని కూడా ఈరోజు ప్లాస్టిక్తో కాకుండా జూట్ బ్యాగ్స్ కానీ బట్ట బ్యాగ్స్ యూజ్ చేయడం అని చెప్తా ఉన్నాము. అలాగే బాక్సెస్, మామూలుగా మనం టిఫిన్ బాక్సులు కానీ ఏదైనా బాక్సులు ప్లాస్టిక్ బాక్సులు యూజ్ చేస్తాం. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెట్టేందుకు దాంట్లో ఏమన్నా స్నాక్స్ పెట్టి పంపించాలన్నా, ఫ్రూట్స్ పెట్టి పంపించాలన్నా వెంటనే మనం ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టి పంపిస్తాం. సో ఆ బాక్సులు అలా యూజ్ చేయకుండా స్టీల్ బాక్సులు యూజ్ చేసే విధంగా ఈరోజు తల్లిదండ్రులకు కానీ అలాగే అక్కడ యాజమాన్యానికి, టీచర్లకు కూడా తెలియజేస్తా ఉన్నాం. పిల్లలకి, తల్లిదండ్రులకి ఏదైతే ఈ 3 పదార్థాలు ఉన్నాయో, బాటిల్, బ్యాగు, బాక్సులు, ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బ్యాగ్ లేదంటే జూట్ బ్యాగ్ లేదంటే స్టీల్ బాక్సుల్లోనే స్కూల్కి తీసుకురావాలి, అంగన్వాడీలకి తీసుకురావాలని చెప్పి ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ఎంత సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు, గ్రామాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వము ప్రజల భద్రత కోసం, ప్రజల ఆరోగ్య రీత్యా కూడా ఇది ఎంతగానో ఉపయోగము. మన ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్లాస్టిక్ భూమిలో కరిగే పరిస్థితి లేదు, చాలా చెత్త అయిపోయి చాలా అనారోగ్య పరిస్థితి ఉండే పరిస్థితిని కూడా, అంటే ప్లాస్టిక్ని ఎంత ఇబ్బందిగా ఉందంటే ఆ ప్లాస్టిక్ చేరి ఒక కొండలాగా మారి ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మన ఎన్వైరన్మెంట్ కానీ మన వాతావరణం కానీ ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునేందుకు మనము మన వంతున ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఎన్వైరన్మెంట్ని కాపాడుకోవాలి. స్థానికంగా రోజు వాడే వస్తువులలో ప్లాస్టిక్ని నిషేధించే విధంగా కూడా ఈరోజు అవగాహన ఇస్తూ ఉన్నాం. చాలా మంది ఇక్కడ మహిళలందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 3 పదార్థాలు, ఈ 3 కూడా రోజు వాడే వస్తువులు ఎక్కువ వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి పెట్టేది, లేదంటే అన్నయ్యలు ఎవరైనా ఆఫీస్కి వెళ్ళినా, వాళ్ళు ఎవరైనా ఆఫీసులకు వెళ్ళినా, మహిళలు ఎవరైనా ఆఫీసులకు వెళ్ళినా ముఖ్యంగా వాళ్ళ నుంచే అది స్టార్ట్ అవ్వాలని ఈరోజు మహిళల్ని కూడా భాగస్వాములను చేసి ఇంట్లో నుంచే మొదలు పెట్టే విధంగా ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో కూడా బాటిల్స్ లో ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకోవాలి అని పాటిస్తారని నమ్ముతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యవస్థను, ఒక ప్రతిష్టాత్మక వ్యవస్థను ఈరోజు
పంచాయతీ రాజ్లో నిర్మిస్తూ ఉన్నారు. ఏదైతే మనం గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ని ఎంత ప్రాధాన్యత తీసుకొని వెళ్తా ఉన్నామో అదే విధంగా ఒక థీమ్ ప్రకారంగా రోజు ఈ ప్లాస్టిక్ నిషేధం మీద కూడా అంతే అవగాహన కలిగిస్తూ ఈరోజు మండల కేంద్రంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రతి గ్రామాల్లో కూడా ఇది యూజ్ అయ్యే విధంగా ప్రతి షాప్స్ లో కూడా మేము అవగాహన తెస్తా ఉన్నాం. ప్లాస్టిక్ కవర్స్ ని యూజ్ చేయకుండా, ఏదైనా పండ్లు కొన్న ప్లాస్టిక్ కవర్ ఇవ్వకుండా బ్యాగ్ కవర్స్ ఇవ్వడం కానీ, లేదా ఎవరైనా వస్తే వాళ్ళే బ్యాగ్స్ తెచ్చుకునేలాగా తీసుకోవడం కానీ, అది ఒక స్టెప్ బై స్టెప్ మనం కూడా చూసి ఇక ప్లాస్టిక్ నిషేధంపై ప్లాస్టికే లేకుండా మనము ఉండాలని ఈ నియోజకవర్గంలో మంచి చర్యలు తీసుకొని మంచి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నామని తెలియజేస్తాం.